హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గార్డెన్‌లో ఎంత వర్క్ చేసినా ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా గార్డెన్ వర్క్స్ అయితే వస్తూ ఉంటాయి. సో, నేను ఇవాళ ఏం గార్డెన్ వర్క్స్ చేశానో మీకు షేర్ చేస్తా. అలానే గార్డెన్ నీట్‌గా ఉండటానికి నేను కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. చెక్ చేయండి. సో, గార్డెన్‌లో ఎప్పటికప్పుడు ఎంత పని చేస్తున్నా ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది కదా! సో, ఇవాళ నేను చేసిన వర్క్స్ ఏంటో చూపించేస్తాను. యాక్చువల్‌గా ఇది నేను 2 డేస్ షూట్ చేసిన వర్క్స్ అనమాట. సో, గార్డెన్ డైలీ ఏదో ఒక చిన్న పనైనా చేస్తూ ఉంటానండి. ఓన్లీ ప్రూనింగ్ వర్క్స్ అంటే మీరు బోర్ ఫీల్ అవుతారు అని చెప్పి నేను కొన్ని గార్డెన్ వర్క్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ప్రూనింగ్ ఎట్లా చేయాలి, ఏంటి అని చెప్పి. సో, మీరు ఇన్‌స్టా కూడా ఫాలో అయితే గార్డెనింగ్, హార్వెస్టింగ్ వీడియోస్ ఎక్కువ పెడుతున్నాను ఇన్‌స్టాగ్రామ్‌లోని. సో, అదైతే ఫాలో అవ్వండి. సో, ఎప్పటికప్పుడు మనం వీడ్స్ అయితే రిమూవ్ చేయాలండి. ఫస్ట్ పాయింట్ మనకి ఎక్కువ ఓపెన్ ల్యాండ్ ఉండేటప్పుడు వీడ్స్ రిమూవ్ చేయలేదనుకోండి, మనకి సాయిల్‌లో ఉన్న మినరల్స్, న్యూట్రియంట్స్ బలాన్ని లాగేస్తుందనమాట. సో, ఖచ్చితంగా థంబ్ రూల్ ఏంటంటే, మనం వీడ్స్ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలి. అండ్ మనం మొక్క చుట్టూతా ఉన్న ప్లేస్‌ని లూజ్ అయితే చేయాలండి. సో దట్ ఎయిర్ బాగా సర్క్యులేట్ అయ్యి ప్లాంట్స్ అయితే గ్రోత్ బావుంటుందనమాట. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ లెఫ్ట్‌లో అబ్జర్వ్ చేస్తే పర్పుల్ కలర్ ఫ్లవర్స్ చిన్నయి ఉన్నాయి చూసారా? దాన్ని ఫాల్స్ హెదర్ ప్లాంట్ అంటారనమాట. సో, ఫాల్స్ హెదర్ ప్లాంట్ దానికి చిన్న చిన్న సీడ్స్ వచ్చి గ్రౌండ్ మీద పడి మనకి చిన్న మొక్కలైతే రెడీ అయ్యాయి అక్కడక్కడ. సో, అవన్నీ తీసి నేను ఇప్పుడు ప్రొపగేషన్ అయితే చేద్దాము వేరే చోట అని చెప్పి, సో, కలెక్ట్ చేసి మొక్కలు, చిన్న మొక్కలు వేరే చోట పెడతాను. చూడండి ఎలా పెడతానో. సో, రూట్స్‌తో పాటు మనం ఆ టూల్‌తో గనక తీసామనుకోండి, సో, దీన్ని మనం వేరే చోట పెట్టుకుంటే ఇంకా మొక్క అయితే రెడీ అయిపోతుంది. సో, చాలా ఈజీ అండి. ఫాల్స్ ఎదర్ పింక్, పర్పుల్ అండ్ వైట్ కలర్స్‌లో ఉంటాయి. అండ్ ఈజీ మెయింటెనెన్స్. వార్మర్ క్లైమేట్స్‌లో ఆల్మోస్ట్ త్రూ ఔట్ ద ఇయర్ మనకి ఇవి పూస్తాయన్నమాట. అండ్ మనకి దీన్ని హ్యాంగింగ్ బాస్కెట్స్‌లో వేసుకోవచ్చు. లేదు అంటే గ్రౌండ్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే పాట్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. మీరు రౌండ్ కలర్ పాట్స్‌లో పెట్టుకుంటే బుషీగా వస్తది కాబట్టి చూడటానికి బావుంటుంది. సో, ఇక్కడ చిన్నవి బంతి పూలువి రెక్కవి విత్తనాలు పడి అన్నీ వచ్చేసాయి మొలకలు. సో, అవన్నీ రిమూవ్ చేసేసి ఈ ప్లేస్‌లో ఫాల్స్ ఎదురైతే పెట్టేసా. మనం మొక్కని ఒక ప్లేస్‌లో నుంచి ఇంకో ప్లేస్‌కి తీసినప్పుడు జాగ్రత్తగా రూట్స్‌తో పాటు తీయాలండి. లేకపోతే మొక్క సర్వైవ్ అవ్వదనమాట. జస్ట్ ఇన్ కేస్ మీరు పైన పైన లాగేశారనుకోండి, ఆ మొక్కయితే చనిపోతుంది. ఇదే కాదు ఏ మొక్కైనా కూడా మనం కింద నుంచి రూట్స్‌తో పాటు డిస్టర్బ్ చేయకుండా తీసుకుంటే మనకి గ్రోత్ మంచిగా ఉంటుంది చనిపోకుండా. సో, నెక్స్ట్ ఈ ఫాల్స్ ఎదురైతే ఇట్లా పెట్టేసా. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గడ్డి విపరీతంగా పెరిగిపోయిందండి. వాటరింగ్ సమ్మర్ సీజన్ కదా! వేస్తూ ఉంటాం కదా! సో, ఎక్కువ వీడ్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో, వీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసి ఇది కంపోస్ట్ బిన్‌కైతే యాడ్ చేసేస్తాననమాట. యాక్చువల్లీ సమ్మర్ కదండీ! సో, గార్డెన్‌లో వర్క్స్ చేయాలంటే చాలా అమ్మో! వేడిగా ఉంది అనిపిస్తుందనమాట. సో, ఎర్లీ మార్నింగ్ చేస్తే పనవుతుంది. లేకపోతే అవ్వట్లేదనమాట. సో, అందుకని మార్నింగ్ టైమింగ్స్ ప్రిఫర్ చేస్తున్నా. బుషీ అలమంద ఇప్పుడిప్పుడే ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అయింది చూసారా? మొగ్గలొచ్చాయి. సో, దీన్ని కొంచెం అరేంజ్ అయితే చేశాను. అండ్ ఇక్కడ మీరు కింద చూస్తున్నట్టయితే మొత్తం కూడా గడ్డంతా రిమూవ్ చేసేసానండి. అండ్ అలమంద పక్కన 2 రోజ్ క్రీపర్స్ అయితే ఉన్నాయి. ఒకటి చిన్నది రెడ్ కలర్ ఉంటది కదా! అది. అండ్ దాని పక్కన ఆరెంజ్ కలర్ అండ్ లెమన్ మిక్స్ ఉంటదనమాట. సో, అండ్ వైట్ కలర్ కూడా క్రీపర్ రోజ్ ఉంది. అండ్ 3 క్రీపర్ రోజులైతే ఉందనమాట. ఒక దాని పక్కన ఒకటి. అండ్ ఇక్కడ కూడా విత్తనాలు పడి జినియా సీడ్స్ మనకి కొన్ని మొక్కలైతే వచ్చాయి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండీ! బ్లూమింగ్ బావుంటది. అందుకని ఇంకా సీడ్స్ పడి వచ్చిన మొలకలన్నీ కూడా అట్లానే ఉంచేశాను. అండ్ ఎక్కడ పడితే అక్కడ ఫాల్స్ హెదర్ ప్లాంట్స్ అయితే వచ్చేసాయి. అక్కడక్కడ ఇంకా గార్డెన్‌లో పెట్టానండి. దానికి ఎక్కువ రూట్స్ ఫార్మ్ అవ్వదు కాబట్టి మనం బార్డర్ కింద కూడా వేసుకోవచ్చు ఫాల్స్ ఎదర్. పర్పుల్, పింక్ అండ్ వైట్ ఉంటాయని చెప్పాను కదా! సో, వైట్ ఎప్పుడైనా తీసుకొని అది కూడా గార్డెన్‌లో పెడితే సో, మిక్స్ చేసుకుంటే లుక్ వైస్ బావుంటుంది. అండ్ మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ప్రూనింగ్ చేసేది యెల్లో అండ్ ఆరెంజ్ మనకి క్రీపర్ రోజ్ అండి. ఇది చాలా బావుంటది. గుత్తులు గుత్తులుగా వస్తాయి పువ్వులు. అయితే ఒక కొమ్మ ఎండిపోతున్నట్టు అనిపించిందనమాట. సో, ఎండు కొమ్మలు ఎప్పటికప్పుడు తీసేయాలండి. ముఖ్యంగా రోజెస్‌కి ఎండు కొమ్మలనేది ఉంచకూడదు. సో, ఎండు తెగులు ప్రాబ్లమ్ వచ్చిందంటే అది ఒక కొమ్మకొకటి అట్లాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది.
కొమ్మకి స్ప్రెడ్ అయిపోతే ఇంకా మొత్తం ప్లాంట్ కూడా చనిపోతుంది. సో రోజెస్ ఎప్పటికప్పుడు కేర్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వంకాయ విత్తనం కోసం అని చెప్పి ఉంచాను. ఎందుకో కానీ మెత్తబడిపోయిందండి అది. సో సరే అని చెప్పి తీసి ట్రై చేద్దాంలే అన్నట్టు ఉంచా. అయినా వేరే మొక్క కూడా ఉంది, ఇంకా అందుకని ఇంకా అది సీడ్స్ కానీ తీసేసి వంకాయ ఆ మొక్క కూడా తీసేసాను. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బత్తాయి మొక్క అనమాట. ఇది తెచ్చి కూడా 1.5 ఇయర్ అయితే అవుతుందండి. ఇప్పటి వరకు ఫ్రూట్స్ అయితే రాలేదు. ఎప్పటికప్పుడు పురుగులు వస్తూ ఉన్నాయి. ఈసారి పూత వచ్చి రాలిపోయింది. చూడాలి నెక్స్ట్ సీజన్కి వస్తుందేమో, చూసి దాన్ని అప్డేట్ ఇస్తా. నెక్స్ట్ చెప్పాను కదా జీనియా పూలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయని చెప్పి ఇంకా అన్నీ వదిలేశాను. అండ్ పిచ్చి మొక్కలు ఏమైనా ఉంటే ఇక్కడ కూడా తీసేసి, ఇంకా ఇక్కడ ఒకటి రోజ్ మొక్క కూడా ఉందన్నమాట. సో రోజ్ మొక్కను కూడా ప్రూనింగ్ చేస్తా. ఇది నూరువరహాల చెట్టు అండి. సో చూసారా ఆకు ముడత ఎట్లా వచ్చేసిందో. సో పురుగు బాగా అటాక్ అయింది. సో పురుగు ఎప్పుడు కంట్రోల్ అవ్వట్లేదు, ఏ మెడిసిన్ కొట్టినా కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు నేను ఇంకా ప్రూనింగే బెస్ట్ ఆప్షన్ కింద తీసుకొని ప్రూనింగ్ అయితే చేసేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రోజ్ మొక్క కూడా ఆకు ముడతలాగా వచ్చిందనమాట. సో అందుకని మొత్తం ప్రూన్ చేసేసి ఇంకా కొంచెం నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేద్దాము అన్నట్టు ఇంకా ప్రూన్ చేసేసా. యాక్చువల్గా ప్రూనింగ్ చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఎప్పుడైనా కానీ పురుగు వచ్చింది, మనకి టైం లేదు ఏదైనా స్ప్రే చేయడానికి అంటే చిన్న చిన్న మొక్కలైతే ప్రూనింగ్తో మనం కంట్రోల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఈవెన్ పెద్ద మొక్కలకు కూడా మనం మార్నింగ్ టైమింగ్స్లో లేసి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉన్నామనుకోండి, పురుగు అనేది స్టార్టింగ్ స్టేజెస్లో కంట్రోల్ చేస్తే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అదొక టిప్ అండి. సో ఎప్పటికప్పుడు గార్డెన్ మీద మనం ఒక మానిటర్ అనేది చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్ రోలో ఒక మందారం చెట్టు అయితే ఉంది. సో ఈ మందారం చెట్టు కూడా పురుగు అయితే పట్టి అస్సలు గ్రో అవ్వట్లేదు. నేను అది వేసి కూడా 3-4 మంత్స్ అయితే అవుతుంది. సో మొత్తం కూడా డెడ్ హెడ్ చేసేసా. చూడండి ఎంత పురుగు అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ బాక్స్లో ఈ తులసమ్మ మొక్క ఉంది చూసారా, అది తులసమ్మ మొక్క చాన్నాళ్ళ నుంచి ఉందన్నమాట. సో అది ఇంకా నిద్ర స్టేజ్కి వచ్చేసిందండి. అందుకని ఇంకా రిమూవ్ అయితే చేసేస్తున్నాను. సో రిమూవ్ చేసేసి ఈ బాక్స్ అంతా కొంచెం ఏదన్నా మంచిగా చేద్దామని చెప్పి మొత్తం తీస్తుంటే ఇంకా తీయలేకపోతుంటే మా మెయిడ్ వచ్చి హెల్ప్ చేసింది. గార్డెన్ వర్క్స్ చేస్తున్నప్పుడు మంచి ఒక స్ట్రెస్ రిలీవర్ లాగా అనిపిస్తుంది. అండ్ అట్లాగే ఇది ఒక థెరపీలా కూడా ఉంటుందండి. అండ్ మనం ఎంత గార్డెన్ వర్క్స్ చేస్తే అంత ఫ్రెష్గా ఉంటుంది అనమాట మైండ్. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గోవా నుంచి తెచ్చిన ప్లాంట్ అని నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పా. ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టాను, అదంతా స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఇప్పుడు కొంచెం సమ్మర్ సీజన్ కదా, సో బుషీగా ఎందుకు ఉంచడంలే అన్న ఉద్దేశంతో ఇంకా మొత్తం రిమూవ్ చేసేసి నర్సరీ నుంచి కొన్ని ప్లాంట్స్ తెచ్చినవి ఉన్నాయి. ఆల్రెడీ నేను నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక వీడియో చేశాను, అవి ఇప్పటి వరకు పెట్టలేదండి. అవన్నీ కూడా ఇప్పుడు ఈ బాక్స్లో అరేంజ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఇక్కడ మీకు మినీ నందివర్ధనాలు అంటారు కదా, సో అవి అయితే ఉన్నాయన్నమాట. సో మినీ నందివర్ధనాలు చాలా బాగుంటాయండి, ఎక్కువ గ్రోత్ ఉండదు, హైట్ కొంచెమే ఉంటుంది అనమాట. సో ఇవి తీసుకున్నాను. సో బార్డర్ ప్లాంట్స్కి ఎప్పుడైనా కొంచెం హైట్ తక్కువ ఉన్నవి వేసుకుంటే సో మనకి బుషీగా అయ్యి లుక్ వైజ్ చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకని ఇవి సెలెక్ట్ చేసా. సో మినీ నందివర్ధనాల్లో ఒకటి పర్పుల్ కలర్ అండ్ ఇంకోటి వైట్ కలర్ అయితే ఉందన్నమాట. సో రెండు మిక్సప్ వేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో సో ఒకటి వైట్ వేస్తే ఇంకోటి పర్పుల్ వైట్ పర్పుల్ అట్లాగా ఒక 6 ప్లాంట్స్ వరకు పెట్టానండి. ఇంకా మనకి పెరిగిన తర్వాత మంచి లుక్ వస్తుంది. ఇంతకుముందు ఈ రోలో అంతా వింకా పూలు అయితే వేశాను. అయితే ఫస్ట్లో వింకా పూలు ఉన్నప్పుడు ఈ బాక్స్లో నేను కింద కాంక్రీట్ ఉందని చెప్పాను కదా, సో వర్షాలప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైపోయి రూట్ రాట్ అయిపోయి ప్లాంట్స్ చనిపోయేవి. ఇక్కడ నేను కొంచెం మట్టి మొన్న కాంక్రీట్ తవ్వించానండి అక్కడక్కడ. సో అందుకని ఇప్పుడు ప్లాంట్స్ అయితే చనిపోవట్లేదు. సో అందుకని ఇవి అయితే వేశాను. చూడాలి నెక్స్ట్ సీజన్కి కనుక బ్రతుకుంటే కనుక ఇంకా ఎప్పటికీ ఈ సైడ్ ఇంకా మొక్కలు అయితే సర్వైవ్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. సో మనకి పక్కనున్న పర్పుల్ వ్యాఫిల్ ప్లాంట్ అంటారు దాన్ని, నేను ఇందాక గోవా నుంచి తెచ్చాం కదండి. సో ఆ మొక్కలు కూడా కొన్ని తీసి కొన్ని పాట్స్లో అరేంజ్ చేశాను.
సో, ఆ ఒక్క కొమ్మ తెచ్చింది ఎన్ని పాట్స్ చేశానంటే ఒక 3, 4 పాట్స్ చేశాను. చాలా మందికైతే ఇచ్చాను. సో, చక్కగా మనీ ప్లాంట్ లాగే గ్రో చేసుకోవడం అండి. కాకపోతే దానికి చాలా వాటర్ ఉండాల్సొస్తది. అందుకే భూమిలో ఏసుకుంటే మనకెప్పుడు తేమ ఉంటది కాబట్టి బాగుంటదనమాట పాట్స్‌లో కంటే. సో, మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బావుందో ఇప్పుడు. సో, చిన్న చిన్న బాక్సెస్‌లో ఇట్లా హైట్ తక్కువ ప్లాంట్స్ ఏసుకుంటే మనకి లుక్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి.